రైట్. 138వ దావీదు కీర్తన మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాము. దావీదు తన ప్రార్థనలకు జవాబిచ్చినందుకు మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాడు. మన జీవితంలో పట్ల మరి దేవుడు ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికలను కలిగి ఉండి కష్టకాలంలో ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి మరి దేవుని యొక్క వాక్య విశ్వాస్యతను మనం జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించబద్ధులమై ఉంటున్నాం. ఇక్కడ దావీదు అదే చేస్తూ ఉంటున్నాడు. దేవుని యొక్క విశ్వాస్యతను బట్టి దేవుడు తన పట్ల చేసినటువంటి మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ 138వ కీర్తనలో ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాడు. రైట్. ఇందులో నుండి కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా మరి పూర్ణ హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాడు. పూర్ణ హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మొదటి వచనంలో మనం చూస్తాం. నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని అంటున్నాడు అక్కడ. సో దేవుడు చేసినటువంటి మేళ్లను జ్ఞాపకం చేసుకొని దావీదు పూర్ణ హృదయముతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాడు. దేవతల ఎదుట నిన్ను కీర్తించదను అన్నటువంటి మాట, మరి ఆ మాటలో బహుశా మరి దావీదు దేవుని సన్నిధిలో మరి నిలిచి ఉన్నటువంటి దేవదూతలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తావించి ఉండొచ్చు ఆ మాట. లేదా మరి అన్య దేవతలను వాటిని ఆరాధించే రాజులను దృష్టిలో ఉంచుకొని మరి అలాంటి వారి ముందు కూడా జీవము కలిగినటువంటి దేవుణ్ణి హెచ్చించి కీర్తిస్తాను, ఆయనను ఆరాధిస్తాను అని తెలిపి ఉండొచ్చు ఆయన. కాబట్టి పూర్ణ హృదయముతో నేను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని అంటున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు మన జీవితంలో చేసినటువంటి మేలులను బట్టి, ఆయన యొక్క కాపుదలను బట్టి, ఆయన మనకిచ్చినటువంటి భద్రతను బట్టి, ఆయన యేసు క్రీస్తునందు మనకిచ్చినటువంటి ఈవులను బట్టి, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి దేవునికి మనము మన పూర్ణ హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉంటున్నాం. నెక్స్ట్ రెండవదిగా మనం చూస్తే 2వ వచనంలో రాయబడ్డది, దేవుని యొక్క వాక్యమును బట్టి మరి ఆయన యొక్క కృపా సత్యములను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాడు. 2వ వచనంలో, నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించదను అని అంటున్నాడు ఇక్కడ. కాబట్టి మరి దేవుని యొక్క పరిశుద్ధాలయం తట్టు తిరిగి నమస్కారం చేస్తూ ఉంటున్నాడు. దేవుడు తన యొక్క వాక్యాన్ని హెచ్చించినందుకు మరి దేవుని యొక్క కృపా సత్యములను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని పొందుకున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాడు. దేవుని యొక్క ప్రేమను బట్టి, ఆయన దయను బట్టి, ఆయన మరి సత్యము కలిగినటువంటి దేవుడు అన్నటువంటి విషయాన్ని బట్టి, అంటే పూర్తిగా మరి ఆయన నమ్మదగినటువంటి దేవుడు అన్నటువంటి విషయాలన్నిటిని బట్టి కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. కృపా సత్యములను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనము కృతజ్ఞతలు చెల్లించాలి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి. ఈరోజు మనము ప్రభువును కలిగి ఉండడానికి దేవుడు తన యొక్క వాక్యాన్ని మనకిచ్చాడు. ఈరోజు ప్రతిరోజు దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు, ఆ వాక్యం ద్వారా బలపరుస్తూ ఉంటున్నాడు, ఆదరిస్తూ ఉంటున్నాడు, తన మార్గాన్ని చూపిస్తూ ఉంటున్నాడు, తన యొక్క ప్రణాళికలను, తన చిత్తాన్ని మనకు బయలుపరుస్తూ ఉంటున్నాడు ఈ వాక్యము ద్వారా. అలాగే ప్రభువు మన పట్ల నమ్మదగినటువంటి దేవుడుగా ఉన్నాడు. అందును బట్టి మరి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుదాం. సో మొదటిదేమో పూర్ణ హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, రెండవది దేవుని యొక్క వాక్యమును బట్టి, ఆయన కృపా సత్యములను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం,
మూడవది, ప్రార్థన ఆలకించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాడు ఇక్కడ దావీదు. 3వ వచనం, నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి అంటున్నాడు. సో దేవుడు ప్రార్థనలను విని జవాబిచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆయన మన ప్రార్థనలు విని జవాబిచ్చే దేవుడు ఆయన. ఈ మాట మనకెంతో బలాన్ని ఇస్తూ ఉంటుంది కదా. మన ప్రార్థనలకు జవాబు ఉన్నది, మన ప్రార్థనలు ఆయన వింటున్నాడు. ఆయన ప్రార్థన ఆలకించువాడు కదా. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరు అనేసి దేవుని యొక్క వాక్యము రాయబడ్డది. కాబట్టి దేవుడు మన యొక్క ప్రార్థనలు ఆలకించి మన యొక్క విశ్వాసమును బలపరిచేవాడు. దావీదు అందుకు ఈ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నేను మొరపెట్టు దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నా ప్రార్థన ఆలకించావు, నన్ను ధైర్యపరిచావు, నన్ను బలపరిచావు అని దేవుడు చేసిన మేలును, దేవుని కార్యమును జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే అలాంటి ఎన్నెన్నో కదా, మన జీవితంలో ఎన్నో ఉంటాయి. దేవుడు ఎన్నిసార్లు మన ప్రార్థనలు ఆలకించలేదు, ఎన్నిసార్లు మన బలహీనతల్లో దేవుడు మనల్ని బలపరచలేదు, ధైర్యపరచలేదు కదా. ఎన్నో సార్లు ప్రభు మనల్ని బలపరిచాడు, ధైర్యపరిచాడు. ఆయన మన పట్ల దేవుడు ఎన్నెన్నో కార్యాలను చేశాడు. అందుని బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి. మన ప్రార్థనలకు జవాబిచ్చినటువంటి దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించాలి. నెక్స్ట్ 4వది ఏంటిదనంటే, ఆయన యొక్క మహిమా ప్రభావములను బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. ఆయన స్తుతులకు పాత్రుడు, ఆయన మహిమా ప్రభావములు గలవాడు అని 4-5 వచనాల్లో చూడండి. యెహోవా, భూరాజులందరూ నీవిచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. యెహోవా మహాప్రభావము గలవాడని వారు యెహోవా మార్గములను గూర్చి గానము చేసెదరు. ఎలాంటి వాడంటే ఆయన మహాప్రభావము గలవాడు, ఆయన మహోన్నతుడు, మహిమా ప్రభావములు కలిగినటువంటి వాడు, స్తుతులకు పాత్రుడు. భూరాజులు సైతము, చూడండి ఇక్కడ దేవుడు సెలవిచ్చినటువంటి మాటలు విని భూరాజులు సైతము దేవుణ్ణి స్తుతించెదరు అని అంటున్నాడు ఇక్కడ. యెహోవా మహాప్రభావం గలవాడని తెలుసుకొని దేవుని యొక్క నామాన్ని కీర్తిస్తారు, దేవుని యొక్క నామాన్ని ఘనపరుస్తారు భూరాజులు సైతం. అలాంటి గొప్ప ఆ దేవుణ్ణి, మహోన్నతుడైన మహిమా ప్రభావము కలిగినటువంటి దేవుణ్ణి ఆరాధించే కృపను దేవుడు మనకిచ్చాడు కదా. ఆయనను సమీపించే ధన్యతను దేవుడు మనకిచ్చాడు. సమీపించడాన్ని తేజస్సులో నివసించువాడు ఆయన. అయినప్పటికీ ఆయన మన కొరకు ఈ లోకముకు దిగి వచ్చాడు. మన కొరకు ఆయన తన యొక్క ప్రాణాన్ని బలిదానం చేశాడు. మన యొక్క పాప శాపముల నుంచి మనల్ని విడిపించడానికి మన కొరకు ఆయన కలువరి శిలువలో మరణించి ఆయన చిందించిన పరిశుద్ధ రక్తం ద్వారా మనల్ని విమోచించాడు. అంత గొప్ప విమోచన కార్యం చేసినటువంటి ఆయన ఆరాధనకు యోగ్యుడు, స్తుతులకు పాత్రుడు ఆయన. కాబట్టి ఈరోజు ఏ భేదము లేదు, అందరూ కూడా ఆయనను ఆరాధించాల్సిందే. వాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా, భూరాజులు కూడా ఇక్కడ రాయబడ్డది. కాబట్టి భూరాజులు ఆయనను స్తుతించెదరు, ఆయనకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు అని అంటున్నాడు దావీదు. ఒక మహారాజు కదా దావీదు, ఒక చక్రవర్తి, ఒక మహారాజు అయినా ఆయన దేవుని సన్నిధిలో తన్ను తాను ఎంతగానో తగ్గించుకొని ఆయన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. ఎందుకంటే ఈ హెచ్చింపు, ఈ ఘనత, ఇదంతా కూడా నీవిచ్చినటువంటిదే అని దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. నెక్స్ట్ 5వది మనం చూస్తే 6వ వచనంలో మనం చూస్తాము, ఆయనను స్తుతించడానికి ఇంకా కారణాలు ఏమున్నాయనంటే చాలా ఉన్నాయి. 6వ వచనం చూస్తే, ఆయన దీనులను లక్ష్యపెట్టి
వారి అవసరతలు తీర్చే దేవుడుగా ఉంటున్నాడు. 6వ వచనం, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును అని రాయబడ్డారు. సో దీనులను లక్ష్యపెట్టి వారి యొక్క అవసరతలను అక్కర్లను తీర్చే దేవుడు మహోన్నతుడు అయినను దీనులను కూడా లక్ష్యపెట్టువాడుగా, గర్విష్ఠులను అణిచేసేవాడుగా, మరి దీనులను, మరి బాధితులను, పేదలను, అనగారినటువంటి వారిని, బాధింపబడుతున్నటువంటి వారిని దేవుడు లక్ష్య పెడతాడట. వారి మొరను ఆలకిస్తాడు, వారి బాధను చూస్తాడు, వారిని విడిపించి వారిని ఒక స్థితిలో దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచుతాడు. కాబట్టి వారి యొక్క విమోచన పట్ల దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడు, లక్ష్య పెడతా ఉంటున్నాడు, లక్ష్యం కలిగి ఉంటున్నాడు ఆయన. కాబట్టి ఆయన దీనులకు సహాయం చేయవాడుగా, గర్విష్ఠులను అణిచివేసేవాడుగా, దీనులను ఆయన లేవనెత్తేవాడుగా ఉంటున్నాడు కదా. మరి అందుకే దీనత్వం కలిగి ప్రభువును మనం ఆరాధించాలి. దీనత్వం అంటే మనం ఆయననే జ్ఞాపకం చేసుకోవాలి కదా. ఆయన కంటే గొప్ప మాదిరి ఎవరు కూడా లేరు. ఆయన దేవాతి దేవుడై ఉన్నాడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. మరి అలాంటి గొప్ప దేవుడు మన కొరకు దీనుడయ్యాడు కదా. మన కొరకు దీనుడై తన్ను తాను తగ్గించుకున్నాడు, తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన మన కొరకు చేసినటువంటి ఆ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మాదిరిని మనం అనుసరించాలి, దీనత్వాన్ని కలిగి ప్రభువును ఆరాధించాలి. దావీదు మహారాజు, కానీ ఆయన దీనుడై దేవుని సన్నిధిలో సాగిల పడతా ఉంటున్నాడు. సింహాసనం మీద ఉండి ఆయన్ని ఆరాధించట్లే, సింహాసనం దిగి దీనుడై దేవుని సన్నిధిలో సాగిలపడి దేవునికి భయపడి దేవుని ఆరాధించినటువంటి గొప్ప భక్తుడు ఆయన. కాబట్టి ఆయన దీనులను లక్ష్యపెట్టి వారి అవసరతలను తీర్చేవాడుగా దేవుడు ఉంటున్నాడు. అందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నెక్స్ట్ 6వది మనం చూస్తే 7వ వచనంలో మనం చూస్తాం. అక్కడ, నేను ఆపదలో చిక్కుబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించెదవు, నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీ చెయ్యి చాపెదవు, నీ కుడి చెయ్యి నన్ను రక్షించును. కాబట్టి ఆపదల నుండి తప్పించువాడు. 6వది ఏంటిది అని అంటే ఆపదల నుండి తప్పించేది. సో ఇక్కడ దావీదు తన యొక్క సొంత అనుభవాన్ని తెలియజేస్తూ ఉంటున్నాడు. ఆపదలలో చిక్కుబడి ఉన్నాను. ఎవరు? నేను అంటున్నాడు అక్కడ. ఓకే, 7వ వచనం, నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించడు. దావీదు ఎన్నోసార్లు ఆపదలో చిక్కుకున్నాడు. సో దేవుడు అతన్ని తప్పించాడు ఎన్నోసార్లు, సౌలు నుండి, ఇంకా అనేక ప్రాణాపాయాల నుంచి, అడవిలో గొర్రెలు కాస్తున్నప్పుడు కూడా అనేక క్రూర మృగాల నుంచి దేవుడు అతన్ని తప్పించాడు. అవన్నీ కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీవు ఇక ముందు కూడా రక్షించుదువు అన్నటువంటి ఒక స్థిరమైనటువంటి విశ్వాసాన్ని ఆయన అక్కడ వ్యక్తపరుస్తున్నట్టుగా చూస్తూ ఉంటున్నాం. శత్రువుల కోపము నుండి నన్ను రక్షిస్తాడు అన్నటువంటి ఒక విశ్వాసాన్ని కూడా ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవుడు తన బిడ్డలను ఆపదలలో విడువడు, ఆపద సమయాలలో ఆయన విడువడు, ఎడబాయడు, నిన్ను విడవక ఎడబాయక నిన్ను కాపాడుతాడు అనేసి దేవుని యొక్క వాక్యము మనకు తెలియపరచబడుతూ ఉంటున్నది. కాబట్టి దేవుని వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిన్ను విడువను, ఎడబాయను, ఇదిగో సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అని వాగ్దానం చేసినటువంటి ప్రభువు మనలో ఎన్నెన్ని పరిస్థితుల నుండి తప్పిస్తూ వచ్చాడు కదా. ఎన్నో ఆపదలు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో పరిస్థితులలో దేవుడు కాపాడి సజీవ సాక్షిగా ఇదిగో ఈరోజు ఆయన సన్నిధిలో నిలబెట్టాడు. అందును బట్టి మనం దేవుణ్ణి స్తుతించ బద్దులమై ఉంటున్నాం. నెక్స్ట్ లాస్ట్ వన్ చూస్తే 7వది, ఆయన కార్యము సఫలము చేయు దేవుడు. 8వ వచనంలో రాయబడ్డది, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును,
యెహోవా నీ కృప నిరంతరముండును, నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము. ఏడవది ఏంటిది అంటే కార్యము సఫలము చేయు దేవుడు. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును అని అంటున్నాడు. కాబట్టి మన యొక్క సొంత ప్రణాళికలు కాకుండా దేవుని యొక్క ప్రణాళికల ప్రకారంగా మనము దేవుని యొక్క చిత్తానికి మనం విధేయులమైతే ఆయన అనుకూల సమయంలో మన ప్రణాళికలను సఫలపరిచి మనల్ని రక్షించే దేవుడుగా ఉంటున్నాడు, మనకు సహాయం చేసే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి మన పక్షంగా కార్యములు చేయడానికి మనము దేవునికి అవకాశం ఇవ్వాలి. అర్థమైందా? మన పక్షంగా దేవుడు కార్యములు చేయడానికి దేవునికి అవకాశం ఇవ్వాలి మనం. సో దేవుడు తన యొక్క అనుకూల సమయంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి మరి మనల్ని ఎంతగానో ఆయన ప్రేమిస్తున్నాడు. ఈ వాక్య భాగాలన్నింటిలో కూడా తెలుస్తూ ఉంటున్నది. ఆయన తన యొక్క కార్యములను మన పట్ల సఫలపరుస్తూ ఉంటున్నాడు. ఆపదల నుంచి ఆయన కాపాడుతూ ఉంటున్నాడు. ఆయన మరి దీనులను, దరిద్రులను, మరి అవసరతల్లో అక్కరలో ఉన్నటువంటి వారిని ఆయన లక్ష్య పెడతా ఉంటున్నాడు. సో వారి యొక్క అవసరతలనన్నీ, అక్కర్లనన్నీ తీరుస్తూ ఉంటున్నాడు. ఆయన మహిమా ప్రభావము కలిగినటువంటి దేవుడు, ఉన్నతమైనటువంటి వాడు. అందుని బట్టి దేవుని స్తుతించాలి. అంత గొప్ప దేవుడు ఆయన మన దగ్గరకు దిగి వచ్చాడు, మనతో ఉండడానికి, మనకు ఒక స్నేహితుని లాగా మనతో మాట్లాడడానికి, మనతో కలిసి ఉండడానికి, సహవాసం చేయడానికి ఆయన దిగి వచ్చాడు. మన ప్రార్థనలు ఆలకిస్తూ ఉంటున్నాడు మనం మొరపెట్టినప్పుడు. అందుకై దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రతిరోజు కూడా మనల్ని బలపరచడానికి, నడిపించడానికి, గైడ్ చేయడానికి దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. సో ఆయన మరి ఇచ్చినటువంటి గొప్ప రక్షణను బట్టి, ప్రాముఖ్యంగా మనకిచ్చినటువంటి యొక్క విడుదలను, విమోచనను బట్టి, సాతాను బంధకాల నుంచి, అంధకార సంబంధమైన అధికారం నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. ఆయన చేసిన మేలన్నిటి కొరకై కృతజ్ఞతలు చెల్లించుదాం. సో 138వ కీర్తనలో మరి దావీదు ఈ విధంగా దేవుని స్తుతిస్తున్నాడు. నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడు. పూర్ణ హృదయంతో, సగం సగం కాదు, పూర్ణ హృదయంతో దేవునికి కృతజ్ఞతలు చెల్లించుదాం, ఆయన్ని ఆరాధించుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.